మనమేదో పిల్లలు అంటాం కానీ కరివేపాకు కనిపించిందంటే మనం కూడా పక్కన పెట్టాల్సిందే. జుట్టు పెరగడానికి, బరువు తగ్గడానికి, కంటి చూపు మెరుగుపరచడానికి, జీర్ణక్రియను మెరుగుపరిచి, కడుపు సమస్యలను పోగొట్టడానికి, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి, గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి, ఆయుర్వేదంలోను ఔషధాల్లోనూ ప్రోటీన్లు, విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్, కాల్షియం ఎక్కువ ఉన్న కరివేపాకుతో ఇలా చేసుకుంటే టేస్ట్ కి టేస్ట్, హెల్త్ కి హెల్త్ మన సొంతం అవ్వాల్సిందే. అతిగారు ఇష్టంగా అడగాలి కానీ చేయకుండా ఉంటామా? ఆఫీస్ లో ఇచ్చారంట కరివేపాకు, టెంప్ట్ అయ్యి ఒక్క రెమ్మ కూడా వేస్ట్ చేయకుండా ఏదో ఒక రెసిపీ చేయమని అడిగారు. ఊరికే పెట్టే కరివేపాకుతో ఎక్కడ పడితే అక్కడ దొరికే కరివేపాకుతో ఇంత టెంప్టింగ్ గా అనుకుంటున్నారు కదా. మీకు ఫ్రెష్ ఫోబియా ఉందా? మా వారికి అయితే బోలెడు ఉంది. అంటే ఏదైనా కానీ ఫ్రెష్ గా ఉంటే టెంప్ట్ అయిపోతారు. అందులోనూ మంచి స్మెల్ తో లేతగా ఉన్న ఈ కరివేపాకును చూస్తే మాత్రం అస్సలు ఆగలేదు. వాటి యొక్క బెనిఫిట్స్ తెలుసు కాబట్టి వేస్ట్ చేయకుండా, ఫ్రెష్నెస్ పోకుండా వండేసేయమన్నారు. అందుకే నేను ఎక్కడ లేట్ చేస్తానో ఏమో అని వాళ్ళు అయితే నీట్ గా వలిచిచ్చారు. మనకు కొంచెం రెడీగా ఉంది అని అంటే చేయడానికి పెద్ద టైం పట్టదు. కరివేపాకుతో పాటు కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, అల్లం వెల్లుల్లి గ్రైండ్ చేసుకున్నాను. నెక్స్ట్ కడాయిని తీసుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసుకొని దానిలో వేరుశనగ పప్పును వేయించుకొని, తాలింపు గింజలు కూడా వేయించుకొని, జీడిపప్పులు, ఎండుమిర్చి వేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని కూడా యాడ్ చేసి పచ్చదనం పోయేంత వరకు ఆయిల్ లో చక్కగా కుక్ చేసుకున్నాను. కరివేపాకుతో కారపొడి చేసుకునైనా చేసుకోవచ్చు కానీ మా వారైతే ఇలానే కావాలని అడిగారు. దీనిలో అయితే ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడిని, కొంచెం కొబ్బరి కారాన్ని వేసుకొని కరివేపాకు ఫ్లేవర్ పచ్చదనం పోయేంత వరకు వేయించుకున్నాను. చివరిలో గరం మసాలాని తీసుకున్నాను. అది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. సో ఈ పచ్చదనం పోయి పూర్తిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఆయిల్ లో చక్కగా కుక్ చేసుకున్నాను. నెక్స్ట్ వేడి వేడి అన్నంలో పులిహోర కలిపేసినట్టు కలిపేశాను. అంతే, ఇంకా ఉప్పు చెక్ చేసుకున్నాను, నిమ్మరసం పిండేసుకున్నాను. అది ఆప్షన్ మాత్రమే. ఆల్రెడీ చపాతీలోకి అయితే ప్రిపేర్ చేశాను కుర్మాని. ఆ కుర్మా కాంబినేషన్ ని అలానే పెరుగు చట్నీ ప్రిపేర్ చేశాను. పెరుగు చట్నీని కాంబినేషన్ గా పెట్టేసుకొని ఫుల్ గా ఎంజాయ్ చేసేసాము. చాలా టేస్టీగా ఉంది. మీకు కూడా నచ్చింది కదా? అయితే లైక్ చేయండి అబ్బా.